హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈవినింగ్ అయ్యింది అంటే మా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేయాల్సిందే అబ్బా. పకోడీలో, బజ్జీలో, లేదంటే వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక టైము పాడు ఏం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నూడిల్స్ ఆకలేస్తుంది అనమాట. అలా ఏదో ఒకటి వాళ్ళకి వేడివేడిగా చేసిస్తే ఇష్టంగా తింటారనమాట. అలా చిద్వి వచ్చి నేను అలా కూర్చొని ఉంటే అమ్మ ఏమైనా చెయ్యొచ్చు కదా అని చెప్పేసి అన్నాడు. సరే పకోడీ వేస్తానరా, గోధుమ పిండి పకోడీ అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చి అడగడమే ఆలస్యం. ఇంకా మనం అస్సలు ఆగం. అమ్మలందరూ అంతే. అంటే వాళ్ళు అడగకుండానే మనం ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఏదైనా చిన్న చిన్న వర్క్ ఉండి మనం ఏదైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, వాళ్ళు వచ్చి అడిగారంటే ఇంకా మనం చేసే పని కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాం అనమాట. మన చేతులతో మనం పిల్లలకి ఏదైనా వాళ్ళు అడిగింది చేసి పెట్టామనుకోండి, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అమ్మలకి. ఇంకా చిద్వి అడిగాడు కదా అని చెప్పేసి పకోడీ అయితే వేసేసానండి. టైం వచ్చేసి ఈవినింగ్ 4:35 అట్లా అవుతుంది. అయితే ఇంకా నేను చెప్పాను కదా, మొన్న వీడియోలో చెప్పాను అనుకుంటా, పిల్లల్ని డాన్స్ క్లాస్కి పంపించాలి, జాయిన్ చేశాను అని చెప్పేసి. అయితే వాళ్ళకి 6:30 to 7:30 1 hour క్లాస్ ఉంటుందండి. ఫస్ట్ వీళ్ళు తినేసారనుకోండి, వీళ్ళని కొంచెం రెడీ చేసేసి ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చూసేసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వీళ్ళకి స్నాక్స్ పెట్టేసాను. వాళ్ళకి పెట్టిన తర్వాత నేను కూడా కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను అనమాట. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మనం అంతకుముందు ఒకసారి అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి మట్టి తీసుకొని వచ్చాం, గుర్తుందా? ఆ మట్టిలో ఏంటంటే కాకరకాయ విత్తనాలు ఉన్నాయన్నమాట. నాకు తెలియదు ఆ విషయం. నేను మట్టి తీసుకొచ్చి మొక్కల్లో వేసేసాను. నీళ్లు పోస్తూ ఉంటాం కాబట్టి అక్కడ కాకరకాయ మొక్క వచ్చేసింది. ఇప్పుడే తీగ పాకుతుందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎక్కడికి వెళ్ళినా జాంకాయ చెట్టు, తర్వాత కాకరకాయ చెట్టు మాత్రం నన్ను అస్సలు వదిలిపెట్టవండి. మనం అంతకుముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలానే చక్కగా జాంకాయలు, కాకరకాయలు మాత్రం ఎప్పుడూ వచ్చేవన్నమాట. అలానే ఇప్పుడు కూడా అలానే వచ్చాయి. నాకు తెలిసి ఇంకా ఒక 15-20 రోజుల్లో మనకి కాకరకాయలు కూడా కాస్తాయి అనుకుంటాను. నాకు చాలా ఇష్టం అండి కాకరకాయలు, దొండకాయ, ఇవి రెండు నాకు కొంచెం ఇష్టం అనమాట. నేను వేయకుండానే కాకరకాయ చెట్టు దాని అంటే అదే వచ్చింది కదా, అందుకని నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ప్రకృతి దాని పని అది చేసుకుపోతూ ఉంటుందండి. మనం సపరేట్గా చేయాల్సిన పని లేదు. అది పొలంలో మట్టి కదా, మనం ఏమంటారు, ఎలా చెప్పాలి, మేము పెంటపోగు అంటాము. ఇప్పుడు ఈ మాట వింటే మీకు ఏమర్థమవుతుందో. పెంటపోగు అంటారు, తర్వాత నెయ్యి పోగు అంటారు. అట్లా గేదెలు ఉన్న వాళ్ళు ఏంటంటే పేడంతా ఒక దగ్గర పడేస్తూ ఉంటారు కదా, వేస్ట్ అంతా. దాన్ని ఏంటంటే కొన్ని రోజుల తర్వాత పొలానికి ఎరువులాగా వాడతారనమాట. అట్లా మనం ఇంట్లో వేస్ట్ అంతా వేసినప్పుడు దానిలో కొన్ని సీడ్స్ ఉంటాయి. లేదంటే పొలంలో ఇలానే విత్తనాలు వేస్తూ ఉన్నప్పుడు కొన్ని పాడైన కాకరకాయలు పక్కన పడేస్తూ ఉంటారు. అట్లా ఏంటంటే కొన్ని విత్తనాలు మనకు మట్టితో పాటు వచ్చేసి మొక్కలు వచ్చేసినాయి. అదే మనం ఏం చెయ్యకపోయినా ప్రకృతి దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది అని నాకు అర్థమైందనమాట. మనం సపరేట్గా ఏమి కేర్ తీసుకోవాల్సిన లేదు. మనం పని మనం తెలియకుండానే కొన్ని చేసేస్తూ ఉంటాం. ప్రకృతి దానంతట దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఇది వచ్చేసరికి ట్రైపోడ్ అండి. యూట్యూబర్స్కి ట్రైపోడ్ ఎంత ఇంపార్టెంటో చేసే వాళ్ళకి తెలుస్తుంది. ట్రైపోడ్ లేకపోతే అస్సలు వీడియోస్ చేయలేమన్నమాట. అందుకని మీ అందరికీ మరి మీరు అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ మధ్య నేను 1-2 రోజులు వీడియోస్ స్కిప్ చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ ట్రైపోడ్ లేకపోవడం వల్లేనండి. నాకు ఇంట్లో ఎవరైనా ఉంటే మాత్రమే నేను వీడియోస్, అంటే వాళ్ళు తీయాలి కదా, ఇంట్లో చిద్వీనో లేదంటే మా ఆయన, వీళ్ళిద్దరే నాకు హెల్ప్ చేయగలరు వీడియో తీసే విషయంలో. చైత్రకి ఇంకా అంత తెలియదు అనమాట. ఎవరో ఒకళ్ళు ఉంటేనే నేను వీడియో చేయగలుగుతున్నాను, లేదంటే నా వల్ల కావట్లేదు. ఈ ట్రైపోడ్ లేకపోయేసరికి ఫోన్ పెట్టే హోల్డర్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఇరిగిపోయిందనమాట. ఇది నేనేమనుకున్నా అంటే ఇది ఇరిగిపోయిందంటే ఇది చాలా కాస్ట్ ఉంటుందేమో, ఇప్పుడప్పుడే నేను ట్రైపోడ్ కొనలేను, వీడియోస్ ఏం చేయాలా అని చెప్పేసి చాలా ఆలోచించాను అనమాట. తీరా ఆన్లైన్లో చూస్తే చాలా తక్కువ కాస్టే ఉండింది. కాస్ట్ ఆన్లైన్లో చూసినప్పుడు 80 రూపీస్, 70 రూపీస్ అలా ఉంది. కానీ షిప్పింగ్ ఛార్జెస్ ఏమో 30 రూపీస్, 40 రూపీస్ అలా చేస్తున్నారనమాట. 100, 120, 130 అలా అయిపోతుంది. సరే ఏమన్నా మనకు వెంటనే ఏమైనా తెచ్చిస్తారా అంటే అది కూడా లేదు. 17th అంటే
1 వీక్ 10 డేస్ అలా పడుతుంది అనమాట టైం. నాకు ఆర్డర్ పెట్టిన తర్వాత అది నాకు రావడానికి, డెలివరీ చేయడానికి అన్ని డేస్ పడుతుంది. అన్ని డేస్ పెడితే నేను వీడియోస్ ఎలా షూట్ చేసుకుంటాను చెప్పండి, కుదరదు. అందుకని చెప్పేసి మా ఆయన్ని ఇక్కడ కాకా పడుతున్నా, నన్ను కొంచెం బయటకు తీసుకెళ్ళు, నేను ట్రైపోడ్ది ఆ హోల్డర్ ఒకటి పాడైపోయింది, ఇరిగిపోయింది, నేను అది ఒకటి కొనుక్కోవాలి, కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది, కొంచెం కొనిపించు అని చెప్పేసి నేను ఇక్కడ అడుక్కుంటున్నాను అనమాట. మామూలుగా అయితే వెళ్ళి తీసుకొని వచ్చేస్తారు, బండి లేదు ఈరోజు, అందుకని చెప్పేసి నడుచుకుంటా వెళ్ళాలి కదా, అందుకని ఆలోచిస్తున్నారనమాట. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, నేను వెళ్ళలేను, నేను రాను అని చెప్పేసి ఈరోజు ఇంట్లోనే ఉన్నారు, వర్క్ కూడా ఏమి వెళ్ళలేదనమాట. నేను ఇంక అడుక్కున్నా, పొద్దున్న నుంచి రెస్ట్ తీసుకున్నావు కదా, మహా అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పట్టింది మనం మార్కెట్ దగ్గరికి వెళ్ళడానికి, ఎలాగూ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి కదా, వాళ్ళని డాన్స్ క్లాస్ దగ్గర వదిలిపెట్టేసి మన ఇద్దరం వెళ్ళి హోల్డర్ తెచ్చుకుందాము అని చెప్పేసి చెప్పాను. కొంచెం సేపు అడుక్కున్న తర్వాత ఇంకా తప్పదు, ఏం వదిలేటట్లేదు అని చెప్పేసి ఈయన కూడా ఇంక వచ్చారనమాట. ఇద్దరం ఇంకా పిల్లల్ని తీసుకొని మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రైపోడ్ హోల్డర్ పాడైపోవడం వల్ల నేను వీడియోస్ టైంకి పోస్ట్ చేయలేకపోతున్నాను, అదే రీజన్, ఇంకా అంతకు మించి ఏం లేదు. అంటే ఒకళ్ళిద్దరు ఎందుకు ఈరోజు వీడియో రాలేదు అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నన్ను అడుగుతున్నారనమాట, ఎందుకు ఈరోజు వీడియో రాలేదు అంటే, మనం ఒకరోజు షార్ట్ వీడియో, ఒకరోజు లెంత్ వీడియో అలా పోస్ట్ చేస్తాం కదా. షార్ట్ వీడియో వచ్చేసింది, నెక్స్ట్ డే లెంత్ వీడియో రావాలి కదా, అది మాత్రం రావట్లేదు. అందుకని చెప్పేసి నన్ను పర్సనల్గా అడుగుతున్నారు, ఎందుకని ఈరోజు వీడియో రాలేదు అని చెప్పేసి అడిగితే ఇంకా చెప్పాను, ఇలా హోల్డర్ ఇరిగిపోయింది, వీడియో తీసుకోవడం అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పానమాట. నాకు కూడా హ్యాపీగా అనిపించింది, ఎందుకనంటే నా వీడియోస్ కోసం అంత వెయిట్ చేస్తున్నారా అంటే, అలా అడుగుతున్నారు అంటే ఎంతో కొంత మన వీడియోస్ కానీ మనం కానీ నచ్చబట్టే వాళ్ళు మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారా అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. మంచిగా అనిపించింది అలా అడగడం. నేను ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలండి, నిన్నటి వ్లాగ్లోనే చెప్పాల్సింది, బట్ ఏంటంటే నేను వీడియోస్ ఎక్కువ లెంత్ పెట్టాలి అని చెప్పేసి అనుకోవట్లేదండి. 12 మినిట్స్ 13 మినిట్స్ అంతే, అంతకుమించి ఎక్కువ లెంత్ వద్దు అని చెప్పేసి నేను అంతవరకే కట్ చేస్తున్నాను అనమాట. అందుకనే నేను మీతో ఏమీ షేర్ చేయలేకపోయాను. నేను ఫస్ట్ డే పిల్లల్ని డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళిన రోజు వర్షం పడింది, పవర్ పోయింది అని చెప్పేసి చెప్పాను కదా. అయితే ఆ రోజు ఏమైందంటే, ఆ చీకట్లో కూడా చిన్న చిన్న టార్చ్ లైట్లు వేస్తారు కదా, పిల్లలు ఉన్నారు కాబట్టి, ఎవరి దగ్గర ఫోన్ ఉంటే వాళ్ళు టార్చ్ లైట్లు వేస్తారు కాబట్టి, ఆ టార్చ్ లైట్ ఆ లైట్లో కూడా నన్ను సబ్స్క్రైబర్స్ కలిశారండి. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నన్ను అసలు గుర్తుపడుతున్నారా బయటకు వెళ్తే అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీరు మహాలక్ష్మి కదా అని చెప్పేసి అన్నారు. అంటే మాకు ఇక్కడ తెనాలు వచ్చినప్పటి నుంచి తెనాల్లో చుట్టాలు ఉన్నారని తెలుసు, కానీ ఎక్కడుంటారు ఎవరు అనేది నాకు అంత పెద్దగా తెలియదు అనమాట. ఒకవేళ రిలేటివ్స్ ఏమన్నా నాకు గుర్తుపట్టి అంటే, ఇప్పుడు నన్ను రెగ్యులర్గా నేను వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు నాకు తెలియకపోయినా ఎక్కడో చోట చూస్తూ ఉంటారు కాబట్టి, అందులోని యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వాళ్ళకు కూడా కనపడుతూ ఉన్నాను కాబట్టి రిలేటివ్స్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అనుకుని ఎలా తెలుసు అని చెప్పి అడిగాను అనమాట. అప్పుడు నాకు ఆ సబ్స్క్రైబర్ చెప్పారు, మీరు యూట్యూబ్ చేస్తారు కదా వీడియోస్ అని చెప్పేసి గుర్తుపట్టారనమాట. ఇంకా నాకు అనిపించింది, పర్లేదు మన వీడియోస్ కూడా చూస్తున్నారు మనల్ని సబ్స్క్రైబర్స్ అంటే. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం కూడా నన్ను వేరే సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యారు, మాట్లాడాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది వేరు కదా, నాకు జనరల్గా ఎలా కలిసారంటే, పిల్లల స్కూల్ దగ్గర కలిస్తే నేను పేరెంట్స్ ఉంటారు కదా, పిల్లలు ఏమన్నా చెప్పారేమో అలా కూడా క్లారిటీ తీసుకున్నా. పిల్లలు ఏం చెప్పలేదు, కాకపోతే వాళ్ళే యూట్యూబ్లో అలా చూసి తెలుసుకున్నారంట. అది కూడా నాకు హ్యాపీగానే అనిపించింది. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ హ్యాపీనెస్ అనిపించింది అనమాట. ఎందుకనో తెలియదు, అంత చీకట్లో కూడా నన్ను మీరు యూట్యూబర్ కదా, మీ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ చీకట్లో వీడియోస్ అవి తీసుకోవడం నాకైతే కుదరలేదు, అసలు నాకు ఆ ఆలోచన కూడా రాలేదు. ఫస్ట్ నేను షాక్లో ఉన్నాను, నన్ను కూడా గుర్తుపట్టారా అన్నట్టు. అందుకనే వీడియోస్ ఏమీ తీసుకోలేదనమాట. ఫోన్ నెంబర్ తీసుకున్నా, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా డాన్స్ నేర్చుకోవడానికి సేమ్ ఇన్స్టిట్యూట్కి వస్తున్నారు కాబట్టి, ఇంకా మాట్లాడుతూ ఉండొచ్చులే, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాట్లాడుతూ ఉండొచ్చు అని చెప్పేసి ఫోన్ నెంబర్ అలా తీసుకున్నాను. అయితే ఈ వీడియోస్ చేసేదేమో నేను, అడిగేదేమో చైత్రాని. కొంచెం కుళ్ళొచ్చిందబ్బా, చైత్రాన్ని తీసుకొని రాలేదా అని చెప్పేసి అడిగారు. నేను ఆ రోజు మీకు వీడియోలో చెప్పాను కదా, చైత్ర నిద్రపోయింది, చైత్రాన్ని తీసుకొని వెళ్ళలేదు, చిద్వి ఒక్కడినే తీసుకొని వెళ్ళాను, జస్ట్ మాట్లాడేసి వద్దాంలే అన్నట్టుగా అని చెప్పేసి చెప్పాను కదా. అయితే ఇంకా ఆమెను తీసుకురాలేదు, ఆ చీకట్లో ఆమె కూడా తీసుకొచ్చానో తీసుకురాలేదో తెలియదు అనమాట. అందుకని నన్ను మళ్ళీ అడిగారు, ఏంటి చైత్రాన్ని తీసుకొని రాలేదా అని చెప్పేసి అడిగారు. లేదండి, చైత్రాన్ని తీసుకొని రాలేదు, నిద్రపోయింది, అందుకని వీడిని ఒక్కడినే తీసుకొని వచ్చాను అని చెప్పేసి చెప్పాను అనమాట. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ టైంకి వాళ్ళతో ఏం మాట్లాడాలో ఏమో నాకు కూడా ఏం అర్థం కాల. అంటే
ఒకటి 2 సార్లు నాకు సబ్స్క్రైబర్స్ అదే చెప్పాను కదా ఇంతకుముందు కలిశానని, ఆవిడైతే నాకు కామెంట్స్ పెట్టారు, నేను మీ స్కూల్ దగ్గర పిల్లల స్కూల్ దగ్గర చూశానండి అని. అంటే నాకు ఒక ఐడియా వచ్చేసింది, ఓహో పలానా ఆవిడ అని చెప్పేసి. కానీ వీళ్ళు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నన్ను కలుస్తారని కానీ, నన్ను గుర్తుపడతారని కానీ, నన్ను నాతో మాట్లాడతారని కానీ నేను అసలు ఏమీ అనుకోలేదు. కాబట్టి నాకు అలా సబ్స్క్రైబర్స్ని మీట్ అవ్వటం చాలా హ్యాపీగా అనిపించింది, నన్ను గుర్తుపట్టడం. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇట్లా సబ్స్క్రైబర్స్ ఇలా చూసి గుర్తుపట్టి నాకు ఇలా పలకరించినందుకు. నేను ఆ రోజే మాట్లాడాను, అంటే నాకు కూడా అర్థం కాల. నేను అలవాటైతే కొంచెం బాగా మాట్లాడతాను కానీ కొంచెం కొత్తగా ఉంటే నేను కూడా ఏమీ మాట్లాడలేను. అందుకని ఆ రోజు నేను జస్ట్ ఇంట్రడక్షన్ అది ఎలా ఉంటారు ఏంటని కొంచెం పరిచయం చేసుకున్నాము, పిల్లల గురించి మాట్లాడుకున్నాము, ఇంకా అంతే. మీరు ఎలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే రావాలని అయితే నేను కోరుకుంటున్నాను అండి. ఇంతే, మీరు లేకపోతే నేను లేను. నాకు ఈ గుర్తింపు వచ్చింది అంటే యూట్యూబ్ వల్లే. నేను యూట్యూబ్కి అయితే ఎప్పుడూ రుణపడి ఉంటానండి. యూట్యూబ్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ చెప్పాల్సిందే అబ్బా. ఎందుకనంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి నేను బయటకు వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి నేను ఎంతో కొంత మనీ సంపాదించుకోవడానికి నాకు అవకాశం దొరికింది యూట్యూబ్ వల్లే. కాబట్టి యూట్యూబ్కి అయితే నేను కంపల్సరీ రుణపడి ఉంటాను. తర్వాత ఇంకా పిల్లల్ని అక్కడ డాన్స్ క్లాస్ దగ్గర వదిలిపెట్టేసి హోల్డర్ తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడ హోల్డర్ తీసుకున్న తర్వాత, హోల్డర్ వచ్చేసి నాకు 90 రూపీస్ పడిందండి. హోల్డర్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వస్తూ ఉంటే అక్కడ చెరుకు రసం కనిపించింది, నాకు చూడగానే తాగాలనిపించింది అనమాట. ఇంకా మేము తాగేసి చెరుకు రసం పిల్లలకేమో బాటిల్లో తీసుకొని వెళ్ళాము. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే పాల ప్యాకెట్లు కనిపించాయి, ఒక పాల ప్యాకెట్ తీసుకొని అవన్నీ ఇచ్చేసి మా ఆయన ఇంటికి పంపించేశాను. నేనేమో ఇన్స్టిట్యూట్కి వచ్చాను అనమాట, పిల్లల్ని నేను తీసుకొని వస్తానులే అని చెప్పేసి చెప్పాను. ఆయనకి ఏదో వర్క్ ఉందంట, సరే ఇంటి దగ్గర పెట్టేసి నీ వర్క్కి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నేను పైకి వచ్చాను అనమాట పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి. మాకు మార్కెట్లో లేట్ అయిద్దేమో అనుకున్నాము, హోల్డర్ దొరకదేమో, ఎన్ని షాప్స్ తిరగాలో అనుకున్నాం కానీ కొంచెం తొందరగానే దొరికిందనమాట. ఇంకా నేను పైన పిల్లల కోసం ఒక 20 మినిట్స్ అలా వెయిట్ చేశాను. పిల్లలు వచ్చేసారు, పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకసారి నన్ను గుర్తుపట్టిన సబ్స్క్రైబర్స్కి, అలా గుర్తుపట్టేలా చేసిన ఒక ప్లాట్ఫామ్ కల్పించిన యూట్యూబ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ మీకు నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. ఇంతే అండి, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.